బ్రహ్మకుమారి సమాజ సేవ విభాగం వైపు నుండి దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి రికార్డు సృష్టించనున్నారు. రక్తదానం వల్ల శరీరంలో కొత్త రక్తం ఏర్పడే ప్రక్రియ వేగవంతం అవుతుంది, ఇనుము స్థాయిలు సమతుల్యంగా ఉంటాయని మరియు గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని రాజయోగిని బ్రహ్మకుమారి ఉమాసావిత్రి ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా మాట్లాడుతూ తెలియజేశారు. భారతదేశం మరియు నేపాల్లో రక్తదాన కార్యక్రమం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించాలని బ్రహ్మకుమారిలు సంకల్పించారని చెప్పారు. తొలుత కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం అతిథులుగా విచ్చేసిన వారు మాట్లాడారు. ఈ ప్రచారం బ్రహ్మకుమారిల మాజీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ రాజయోగిని దాది ప్రకాష్ మణిజీ 18వ వర్ధంతికి అంకితం చేయబడిందని వారు తెలియజేశారు. శనివారం ఉదయం 10 గంటలకు ఈ రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఇందులో ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ క్యాన్సర్, తలసేమియా పేషెంట్లకు రక్తం చాలా అవసరం ఉంటుందని, కావున ఇటువంటి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి సేకరించిన రక్తం ఎంతో మందికి ప్రాణదానం చేస్తుందని తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ పిఆర్ఓ రమణ మాట్లాడుతూ బ్రహ్మకుమారిస్ వారు ఎంతో చక్కటి ఏర్పాట్లను చేసి ఇంతమందిని ఒక్కరోజే రక్తదానం చేయడానికి ప్రోత్సహించగలిగారని, ఇకపై కూడా తాము బ్రహ్మకుమారిలతో మమేకమై ఈ సేవలను వినియోగించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ససియారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, ఆదిత్య కాలేజీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీరితో పాటు బ్రహ్మకుమారిస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సర్టిఫికెట్స్ అందించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి యువశక్తి మన భారతదేశంలో ఉంది. డివిడెండ్ అని చెప్పేసి మనం అంటాం. కానీ ఇంత జనాభా ఉండి, ఇంత యువకులు ఉండి రక్త కొరత వల్ల ప్రాణాలని మనం నింపుకోలేకపోతున్నాం అంటే అవగాహన లోపం. పెద్దలుగా మనం ఆ పిల్లలకి ఆ అవసరాన్ని చెప్పలేకపోవడం, అలాగే వాళ్ళకి ఒక సామాజిక బాధ్యతగా దాన్ని ఆలోచించేటటువంటి ఆలోచన ఇవ్వలేకపోవడం, ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి మరి లోపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సరి చేసుకున్నట్లయితే మరి వేరే చిన్న చిన్న దేశాల్లో కూడా రక్త కొరత లేకుండా వాళ్ళకి అవగాహన ద్వారా ప్రతి మనిషి కూడా ప్రతి 2-3 నెలలకి 4 నెలలకి కూడా బ్లడ్ మామూలుగా ఇచ్చేసి వెళ్ళి కావాల్సిన అవసరాలు తీర్చుకుంటారు చిన్న చిన్న దేశాల్లో కూడా. అది అవగాహన అనేది కలగజేయాల్సిన అవసరం మన దేశంలో చాలా ఉంది. అలాగే ఎక్కువగా సౌండ్స్ లేకోకుండా, గట్టిగా మాట్లాడుకోకుండా ఏ విషయాన్నైనా మెల్లిగా వ్యక్తపరుస్తూ అదే విషయాన్ని మనము చాలా రూడ్గాను, చాలా అరెగెంట్గాను, అవతల వ్యక్తులు ఇబ్బంది పడే విధంగాను మాట్లాడచ్చు. అదే విషయాన్ని మనము చాలా సౌమ్యంగా ఎదటి వ్యక్తుల్ని మనము కన్విన్స్ చేసే విధంగా కూడా మాట్లాడవచ్చు. సో ఈ బ్రహ్మకుమారి అనేది ఈ రెండే విషయాన్ని మనకి నేర్పుతూ ఉంటుంది. దీని మెయిన్ థీమ్ ఏంటి అంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఎక్కడైనా కానీ బ్లడ్ అనేది చాలా అరుదుగా లభిస్తూ ఉంది కదా. ఎక్కడైనా కానీ మానవాళి మనుగడకు ఆధారం ఏంటి అంటే ఎందుకంటే ఎవరికైనా ఒక వ్యక్తి జీవితం ఇంకా ప్రొలాంగ్ చేయాలి, కొంత వారికి కొంత సహకారం అందించాలి అంటే సప్లిమెంటరీగా వేరే ఐటమ్ ఇతరులకు ఇచ్చి వాళ్ళని బతికించుకునేటువంటి అవకాశం లేకుండా ఉంది. కానీ దీనికోసం ఏం కావాలి, తప్పకుండా మన బ్లడ్ వాళ్ళకి అందిస్తేనే సరైన టైంలో వారు జీవితాన్ని ఇంకా గడపగలుగుతారు. కాబట్టి ఈ థీమ్ తీసుకొని ఇదొక సత్కార్యం, శ్రేష్ఠ కర్మ, సుకర్మ. ఈ సంస్థ అనేక రకాలుగా సేవలను అందిస్తూ ఉంది. అందుకే ఈ సంస్థను సోషియో స్పిరిచువల్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ అని కూడా అంటారు. మరి ఈ సంస్థ యొక్క బ్యాక్ బోన్, డ్రైవింగ్ ఫోర్స్ నడిపించేది ఎవరు అంటే స్వయం పరమాత్మ శివుడు. వారినే మనం గాడ్ ఫాదర్ అని, సుప్రీం సోల్ అని అంటాము. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా డివైన్ మ్యాన్గా కావాలి అని, నరుడు నారాయణుడిగా, నారి శ్రీలక్ష్మిగా తయారు కావాలన్నదే లక్ష్యము. రెడ్ క్రాస్ వారు మరియు లయన్స్ క్లబ్ వారు కార్యక్రమంలో పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్